హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో రెస్టారెంట్ స్టైల్లో మ్యాక్రోనీ పాస్తా తయారు చేసుకుందామండి. ముందుగా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. చూస్తున్నారు కదా ఇలాగా. ఇందులోనేమో 2 ఆనియన్స్, 2 టమాటాస్, 2 రెడ్ చిల్లీ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ రకంగా బాయిల్ అయిపోయిన దాన్ని బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువగా వేసేసుకోకూడదు. కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అది కొంచెం బాగా నీరంతా ఇంకిపోయినంత వరకు వేపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఈ రకంగా బాగా వేపుకుంటూ ఉంటే పచ్చివాసన అంతా పోతుంది. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ఏమీ వేయకండి. కర్రీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది, పాస్తా టేస్ట్ అనేది రాదు. కొంచెం బాగా ఉడికిన తర్వాత వాటర్ కొంచెం ఇంకిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫైన్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ రకంగా బాగా కలుపుకోవాలండి. ఈ రకంగా బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లోని మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది లేదనుకోండి పావుబాజీ మసాలా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ ఇవి కూడా వేసుకుంటే అచ్చం మ్యాగీ మసాలా టేస్ట్ వస్తుంది. నేనైతే మ్యాగీ తెచ్చుకున్నప్పుడు ఒక మ్యాగీకి ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు కదండి, అలా కాకుండా 2 మ్యాగీస్కి ఒక మసాలా ప్యాకెట్ వేస్తాను, పిల్లలు తింటారు కాబట్టి. సో ఇలా మిగిలిన మసాలా ప్యాకెట్ స్టోర్ చేస్తూ ఉంటాను. పాస్తా చేసినప్పుడు ఇలా ట్రై చేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. అందుకని మ్యాగీ మసాలా ఇలా స్టోర్ చేసి వేస్తూ ఉంటాను. లేదనుకోండి నేను చెప్పినట్టు ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడరు అండ్ చాట్ మసాలా వేసుకుంటే అచ్చం అలానే వస్తుంది. మనం బాయిల్ చేసుకున్న ఈ పాస్తా కూడా వేసేసుకొని కొంచెం బాగా డీప్గా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ అంతా పాస్తాకి బాగా పడతాయండి. ఎందుకంటే ఒక 2 మినిట్స్ వేగితేనే కదండి సాల్ట్, కారం, మనం వేసిన మసాలా పొడి మొత్తం అన్నీ బాగా పట్టి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. అందులోని కొంచెం అజినామోటో ఇవన్నీ వేస్తూ ఉంటారు, మనం అలా వేసుకోలేము కాబట్టి. సో ఇంట్లోనే ఇలా ఈ రకంగా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ సర్వ్ చేసుకొని తినండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. యూట్యూబ్ ఛానల్ చేయండి. మా